అపర్ణ, అమ్మా! అమ్మా, నా పరిస్థితి చూసావా? చిన్నప్పటి నుంచి చూడాలి చూడాలి అనుకున్న నా చెల్లెళ్ళని ఇప్పటికి చూడగలిగాను. కానీ వాళ్లతోటి తిట్టించుకున్నాను. వాళ్ళకి నువ్వు అక్కవని తెలియకలా అంటున్నారులేమ్మా. అది నువ్వు మనసులోకి తీసుకోవద్దు. నువ్వు వాళ్ళ అక్కవని తెలిసాకే ఈ ప్రాబ్లమ్స్ వచ్చుంటే వాళ్ళు నీకు సపోర్ట్గా ఉండేవాళ్ళు కదా. ఆశగా నా చెల్లెళ్ళని చూద్దామనుకున్నాను, కానీ వాళ్ళు నన్ను క్రూరమైన మర్డరర్గా చూస్తున్నారు. ఇంతవరకు ఏ ఆడది చెయ్యని పని చేసిందానిలా భావిస్తున్నారు. వాళ్ళ చూపుల్లో అసహ్యాన్ని నేను భరించలేకపోతున్నానమ్మా. అందుకే అపర్ణ, వాళ్ళకి నువ్వే వాళ్ళ అక్కవని చెప్దాము అన్నాను. కానీ నువ్వే వద్దన్నావు. తెలియకపోతేనే ఇంతలా తిడుతున్నారు. తెలిస్తే ఇంకెంత అసహించుకుంటారోనమ్మా. అలా అనుకోకమ్మా. బీ పాజిటివ్. మనసులో మంచి జరగాలి అని బలంగా కోరుకుంటే మన సంకల్పమే మనల్ని మంచివైపుకు నడిపిస్తుంది. నీ చెల్లెళ్లే కాదు, ఈ లోకానికే నువ్వు నిర్దోషమని ప్రూవ్ చేసుకోవాలి. అందరి ముందు గర్వంగా తలెత్తుకుని నిలబడాలి. అప్పుడే చేసిన తప్పుకి నీ చెల్లెళ్ళు కూడా బాధపడతారు. మా అక్క నిర్దోషి అని వాళ్లే వాళ్ల నోటితో సగర్వంగా చెప్పుకుంటారు. ఇదంతా జరగాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకి బాధపడి కృంగిపోతే నువ్వేమీ సాధించలేవు. నువ్వు తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడనక్కర్లేదు. అర్థమైందా? ఈరోజు అమ్మకెందుకింత కోపం వచ్చింది? నా మీద తనెప్పుడు ఇంతగా కోపడలేదు. అపర్ణని మనం తిట్టామని ఆంటీకి కోపం వచ్చుంటుంది. అందుకే మన మీద కోప్పడింది. అయినా ఆమెను తిడితే ఆంటీకి ఎందుకు కోపం వచ్చింది? తననే కాదు, అనవసరంగా ఎవరిని తిట్టినా అమ్మ బాధపడుతుంది. తనెప్పుడు ఎవరిని నొప్పించకూడదనుకుంటుంది. అది తన నైజం. కష్టం వచ్చినప్పుడు మనవాళ్లే మనల్ని దూరంగా పెడతారు. అప్పుడు మనకి మనమే తోడుగా ఉండాలి. మనల్నెవరు వదిలిపెట్టినా పర్వాలేదు గాని మనోధైర్యం మాత్రం కోల్పోకూడదు. అమ్మా, నువ్వు చెప్పినట్టే ఇక నుంచి ధైర్యంగా ఉంటాను. చెల్లెళ్లతో కలిసి బ్రతికే రోజు కోసం ఎదురు చూస్తుంటాను. అమ్మ ఎప్పుడూ అంతే దామిని. మనుషుల్ని విపరీతంగా ప్రేమిస్తుంది, నమ్ముతుంది. లక్ష్మి ఆంటీ ద్రోహం చేస్తుందని తెలిసినా తనని ఎన్నిసార్లు క్షమించలేదు? అవునక్క, ఆంటీ మనుషుల్ని చివరి వరకు నమ్ముతుంది. వాళ్లకు మారడానికి మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. ఈ సమస్యకి ఓ పరిష్కారం నేను ఆలోచిస్తాను. అంతవరకు నువ్వు ఓపిగ్గా ఉండు. అలాగేనమ్మా. వెళ్ళొస్తాను. అమ్మా, లా బుక్స్ చదువుతుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్ తయారు చేసిన వాళ్ళు నేరస్తులు తప్పించుకోకుండా, నిర్దోషులకి శిక్ష పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అదే మన న్యాయ వ్యవస్థలో ఉన్న గొప్పదనం. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనేదే
మన న్యాయ వ్యవస్థ లక్ష్యం. అపర్ణ కూడా అలాగే విడుదలైతే చాలు. ఆంటీ రా దామిని, పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకున్నావా? అవునంటీ. అరే నోను. యూనిఫామ్లో ఉండగా నీ తలపై ఆ 3 సింహాలు ఉండగా ఎప్పుడూ తల దించకూడదు. ఆ ధర్మచక్రం ఎవరి కాళ్ళని తాక్కూడదు. పర్లేదా ఆంటీ, అమ్మలాంటి మీ కాళ్లకు నమస్కారం చేయొచ్చు. నాకే కాదమ్మా, యూనిఫామ్లో ఉండగా ఎవరికి ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళకైనా పాదాభివందనం చేయకూడదు. చెయ్యకు. దామిని, ఇక నుండి నువ్వు సమాజ రక్షక దళంలో ఒకదానివే. సమాజాన్ని రక్షించే 4 పిల్లర్స్గా టీచర్స్ని, డాక్టర్స్ని, పోలీసుల్ని, మిలిటరీ జవాన్లని చెప్తారు. మీరు డ్యూటీలో ఉండగా ఎవ్వరికీ పాదాభివందనం చేయకూడదు. అలాగే ఆంటీ, మీరు చెప్పింది లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను. దామిని, ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నావా? లేదక్క, హెడ్ క్వార్టర్స్కి వెళ్తున్నాను. ఏదో ఇంపార్టెంట్ కేసు అప్పగిస్తారట. ఆల్ ది బెస్ట్ దామిని. థ్యాంక్ యూ అక్క. వెళ్ళిరా దామిని, నువ్వు అన్నిట్లో సక్సెస్ అవుతావు. మొదటి కేసుతోనే నీ పేరు అందరికీ తెలియాలి. మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతానంటీ. నా ఆశీర్వాదం నా పిల్లలకి ఎప్పుడూ ఉంటుందమ్మా. మహాలక్ష్మి, నువ్వెదుర్రా. ఆల్ ది బెస్ట్ దామిని. థ్యాంక్ యూ అక్క. ఆల్ ది బెస్ట్. దామిని, నువ్వు స్పోర్ట్స్ కోటాలో ఈ జాబ్ సంపాదించావు కదా? ఎస్ సార్, స్టేట్ రన్నింగ్ కాంపిటీషన్లో టాపర్ని. వెరీ గుడ్. ట్రైనింగ్ పీరియడ్లో నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావని, చాలా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తావని నీ గురించి మంచి రిపోర్ట్ ఇచ్చారు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. పోలీస్ జాబ్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి పోలీస్ కావాలని నేనెన్నో కలలు కన్నాను. గుడ్. ఈ జాబ్కి అంకిత భావం కావాలి. ఇది 10 to 6 జాబ్ కాదు. దీన్ని జీతం కోసం కాదు, సేవ చేయాలనే సంకల్పంతో చేయాలి. ఎస్ సార్. క్రైమ్కి సంబంధించిన కేసుల్లో పోలీసులకు ఎక్కువ నాలెడ్జ్ కావాలి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక నేరస్తులు తెలివి మీరిపోయారు. మనం వాళ్ళకంటే తెలివిగా ఆలోచించాలి, వాళ్ళకంటే బాగా టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. ఎస్ సార్. ఇప్పుడు నీకు సెన్సేషనల్ కేసు అప్పగించబోతున్నాను. దాన్ని నీకు అప్పగించడానికి ఒక కారణం ఉంది. నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరు నా బెస్ట్ ఫ్రెండ్. ఆయన నీ గురించి, నీ తెలివితేటల గురించి మంచి రిపోర్ట్ ఇచ్చారు. అందుకే నిన్నిక్కడ అపాయింట్ చేశాను. ఈ కేసు నువ్వే సాల్వ్ చేయాలి. ఐల్ ట్రై టు మై లెవెల్ బెస్ట్ సార్. అసలు కేసు ఏంటో చెప్పండి సార్. ఈ మధ్య రాష్ట్రంలోని సంచలనం సృష్టించిన అపర్ణ కేసు నీకు అప్పగిస్తున్నాను. ఈ అపర్ణ నలుగురిని దారుణంగా హత్య చేసింది. కరెక్ట్గా చెప్పాలంటే ఒక కుటుంబాన్ని అరెస్ట్ చేసేసింది. అవును సార్. ఆడజాతికే మచ్చ తెచ్చింది ఆ అమ్మాయి. తనని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు. దామిని,
నువ్వు యంగ్ బ్లడ్ కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. మనం ఏ కేసును కూడా పర్సనల్గా తీసుకోకూడదు. నేరస్తుని సాక్ష్యాలతో సహా కోర్టులో ప్రవేశపెట్టడమే మన పని. అతనికి శిక్ష వేసే అధికారం కోర్టుది. సారీ సార్, ఒక హ్యూమన్ ఎమోషన్తో అలా అన్నాను, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. గుడ్. ఈ కేసు నువ్వు టేకప్ చేయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మన వాళ్ళు నీకు ఇస్తారు. వాళ్ళు ఎంక్వైరీ చేసిన సాక్ష్యాలన్నీ ఓసారి చెక్ చేసి అక్కడి నుండి నువ్వు ప్రొసీడ్ అవ్వు. ఎలాగైనా ఈ కేసులో నిజానిజాలు బయటికి తీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆంటీ, ఏంటి? నాకు మంచి కేసు అప్పగించారు తెలుసా? మ్హూ. దామిని నువ్వు ఆగు, అమ్మకి నేను చెప్తాను. అక్క నన్ను చెప్పని. అయితే నువ్వే చెప్పుకో. సరే నువ్వే చెప్పు. అరే ఏంటి మహా ఇది? ఎవరో ఒకరు చెప్పండి. అది కాదమ్మా, చిన్నప్పటి నుంచి చెల్లి నాతో ఉంటే దాంతో ఎలా గిల్లి కజ్జాలు పెట్టుకోవాలి, ఎలా ఆడుకోవాలి అని ఎన్నో అనుకున్నాను. నా చెల్లెలు నాకిప్పుడు దొరికింది కదా, అందుకే. అవునంటీ, చిన్నప్పటి నుండి ఇద్దరం దూరం దూరం పెరిగాం కదా, అప్పుడు చేయాల్సినవన్నీ ఇప్పుడు చేస్తున్నాం. సరే, ఏం చెప్పాలనుకుంటున్నారో ఇప్పుడు చెప్పండి. దామిని చెప్పు. వద్దులేక్క, నువ్వే చెప్పు. పర్లేదు దామిని, నువ్వే చెప్పు. అక్క నువ్వే చెప్పక్క. అక్క నువ్వు చెప్పక్క. పర్లేదు చెప్పు. ఇద్దర్లో ఎవరో ఒకరు విషయం ఏంటో తొందరగా చెప్పండి, లేకపోతే అమ్మ కుట్టకపోయినా మీ ఇద్దరిని నేను కొడతాను. అమ్మా, దామినికి ఫస్ట్ కేసు ఏం అప్పగించారో తెలుసా? ఏంటి? నలుగురిని చంపి జైల్లో ఉంది, ఆ అప్పన్న కేసు అప్పగించారు. అవునంటీ, ఆ నరరూప రాక్షస కేసు నాకే అప్పగించారు. దాన్ని ఉరికంబం ఎక్కించే వరకు నిద్రపోను. అపర్ణ కేసు నీకప్పగించారా? అవునంటీ, నమ్మలేకపోతున్నారు కదూ. ట్రైనింగ్ పీరియడ్లో నా ఎఫిషియన్సీ గుర్తించిన ఆఫీసర్స్ నన్ను రికమెండ్ చేశారు. ఇక్కడ వాళ్ళు కూడా నాపై నమ్మకం ఉంచారు. దామిని, ఇప్పుడు నువ్వు యూనిఫామ్ లో లేవు కదా, అమ్మ ఆశీర్వాదం తీసుకో. ఆంటీ, నా ఫస్ట్ కేసులో నేను విజయం సాధించాలని, ఆ నరహంతకురాల్ని ఉరికమ్మం ఎక్కించాలని చెప్పి నన్ను ఆశీర్వదించండి ఆంటీ. మీ అక్కని నువ్వే ఉరికంబం ఎక్కిస్తానంటున్నావు. తోడబుట్టిన అక్కకి శిక్ష వేయించడానికి నా ఆశీర్వాదం అడుగుతున్నావు. ఇదేం పరీక్ష భగవంతుడా? అమ్మా, దామిని ఆశీర్వదించు. దాని కోరిక నెరవేరుతుంది. ఎలా చెప్పను మహా? దామిని కోరిక నెరవేరితే ఆ బిడ్డ అన్యాయంగా ఉరికంబం ఎక్కుతుంది.
మీ అక్కని మీరు జీవితంలో కలవలేరు. నన్ను ఆశీర్వదించండి ఆంటీ. న్యాయం ధర్మం గెలవాలి దామిని. నువ్వు చట్ట ప్రకారం నేరం చేసిన వాళ్ళకి శిక్ష వేయించి నిర్దోషులకి అండగా నిలబడాలని కోరుకుంటున్నాను దామిని. తప్పకుండా ఆంటీ. దామిని, ఈ కేస్ గురించి డిస్కస్ చేసుకుందాం పద. అమ్మా మేమొస్తాం. ఉమ్. ఇదేంటమ్మా, అక్కకి ఎంక్వైరీ చేయమని చెల్లెల్ని అపాయింట్ చేశారు? దీన్నే విధి అంటారు. మనం ఎంత ప్రయత్నించినా అది ఆడే ఆటని పసిగట్టలేం. అమ్మా, నాకెందుకు అపర్ణ ఏ తప్పు చేయలేదనిపిస్తుంది. తను నిర్దోషిగా బయటకు వస్తుందమ్మా. అలాగే జరగాలని కోరుకుందాం అశ్విని. మేడం మేడం, హలో. హలో, మీరు దామిని గారు కదా? ఎస్, అపర్ణ కేసులో కొత్తగా అపాయింట్ అయిన పోలీస్ ఆఫీసర్ని. రండి కూర్చోండి మేడం. అది జరిగింది. సో ఆ రోజు అపర్ణ మీద మర్డర్ ఐటమ్ జరిగిందో లేక ఆ అమ్మాయి సూసైడ్ ఐటమ్ చేసిందో మీకు తెలియదన్నమాట. మర్డర్ అటెంప్ట్ జరిగిందని అపర్ణ చెప్తోంది మేడం. కానీ మేం మొదటి నుంచి అది సూసైడ్ అటెంప్ట్ అనుకుంటున్నాం. అపర్ణ మీద అంత కక్ష కట్టిన ఖైదీలు ఎవరున్నారు? చెప్పలేమండి. ఖైదీల మనస్తత్వం విచిత్రంగా ఉంటుంది. వాళ్ళు కూడా తప్పు చేసి ఇక్కడికి వచ్చినా కొన్ని రేర్ కేసుల్లో తోటి ఖైదీల మీద దాడి చేస్తూ ఉంటారు. నాకు అర్థమైంది. ఎక్కువగా మర్డర్ చేసిన వాళ్ళపైన, అమాయకులను చంపిన వాళ్ళపైన ప్రిజనర్స్కి కోపం ఉంటుంది, అంతేగా? అవును మేడం. చనిపోయిన వాళ్ళు వాళ్ళ బంధువులు కాకపోయినా చంపిన వాళ్ళపైన వాళ్ళు కక్ష కడుతూనే ఉంటారు. నేను ఒకసారి అపర్ణను చూడాలి. షూర్ మేడం. రాణి, అపర్ణ ఎక్కడుంది? మేడం పైన ఉన్నారు మేడం. పద. ఓకే మేడం.
మర్యాదగా నిజం చెప్పు. దానివల్ల నీ శిక్ష తగ్గుతుంది. చెయ్యని నేరాన్ని నాతో ఒప్పించాలని చూడదు. వెళ్ళి నిజమేంటో తెలుసుకుంటే మంచిది.